సినీ ఇండస్ట్రీలో విషాదం నెలకొంది. అనారోగ్యంతో హాస్పిటల్లో చేరిన నటుడు ముకుల్ దేవ్ తన 54 ఏళ్ల వయసులో మరణించాడు. టాలీవుడ్ లో పలు సినిమాల్లో ఆయన నటించారు. మరి ముఖ్యంగా రవితేజ నటించిన కృష్ణ, ప్రభాస్ నటించిన ఏక్ నిరంజన్, ఎన్టీఆర్ యాక్ట్ చేసిన అదుర్సు సినిమాల్లో విలన్ గా యాక్ట్ చేసి టాలీవుడ్ ప్రేక్షకులకు ముకుల్ దేవ్ మరింత దగ్గరయ్యాడు. ఇకపోతే 2022లో రిలీజ్ అయిన అంతు ది ఎండ్ తర్వాత ఆయన సినిమాల్లో కనిపించలేదు. ముకుల్ దేవ్ అన్న రాహుల్ దేవ్ కూడా టాలీవుడ్ ప్రేక్షకులకు సుపరిచితమే. అయితే ముకుల్ దేవ్ మరణించడంపై పలువురు సెలబ్రిటీలు విచారం వ్యక్తం చేస్తూ సోషల్ మీడియాలో పోస్టులు పెట్టారు. ముకుల్ దేవ్ తో ఉన్న రిలేషన్ను ఎన్టీఆర్ గుర్తు చేసుకున్నాడు. ముకుల్ మరణించడం బాధాకరమని, వివి వినాయక్ డైరెక్షన్లో తెరకెక్కిన అదుర్సులో ముకుల్తో కలిసి పనిచేశానన్నాడు. నిజానికి అదుర్సు షూటింగ్ టైంలోనే తన డెడికేషన్తో పాటు తన మంచితనం తెలుసుకున్నానన్నాడు. ముకుల్ దేవ్ కుటుంబానికి తన ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నానంటూ ఎమోషనల్ ట్వీట్ చేశాడు ఎన్టీఆర్. ముకుల్ చాలా మంచివారని, ఆయన ఆత్మకు శాంతి చేకూరాలన్నాడు బాలీవుడ్ నటుడు సోనూ సూద్. మరోవైపు మనోజ్ బాజ్పేయి కూడా ముకుల్ దేవ్ మృతి పట్ల విచారం వ్యక్తం చేశాడు. ముకుల్ దేవ్ మరణించడాన్ని తట్టుకోలేకపోతున్నానన్నాడు. ఇలా ప్రతి ఒక్కరూ ముకుల్ దేవ్తో తమకు ఉన్న రిలేషన్ను గుర్తు చేసుకున్నారు.